సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు సాధన ధైర్యం వీడు దుంగదొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోతూ నింది గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయి రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి గంగా ఇరవైంది నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలు కోర తమ్మి ఇప్పుడైనా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నాడు కొండనైనా కొడుతాడు అడు ఎవడు ఇడు ఎవరు అందరం రేవంతు వెంటే రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు సాధన ధైర్యం వీడు దుంగదొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే
నడిపిస్తున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు రోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నింది గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు సాధన ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట వీడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు పుష్పగుచ్చంతో స్వాగతిస్తారు. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన మంత్రులకు, గౌరవనీయులైన అడ్వైజర్స్కి, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, ఇతర అధికారులందరూ పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో ఒకరోజు విద్యోత్సవం, ఒకరోజు రైతుల పండగ, ఈరోజు ఆరోగ్యోత్సవం, రేపు యువశక్తి ఉత్సవం, ఇలా ప్రతిరోజు ఒక పండగల తెలంగాణ ప్రజలు ఆనందాన్ని ఆస్వాదిస్తున్న వేళ వేదికపైకి వేంచేస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. సెక్రటరీ హెల్త్ కృష్ణ జోంగ్తు మేడం వేదిక పైన అతిథులందరినీ పుష్పగుచ్చాతో స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. తెలంగాణ గడ్డకు ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చే గీతాన్ని మనకు అందించారు ముఖ్యమంత్రి గారు. నిర్ణయం తీసుకొని అందేసే రచన ఇప్పుడు రాష్ట్ర గీతం. తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి
ప్రతిదినమది తెలంగాణ, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. ప్రజాపాలన తొలి వార్షికోత్సవం అందరి హృదయోత్సవంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆరోగ్యోత్సవంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముందుగా 16 నర్సింగ్ కళాశాలల ప్రారంభోత్సవం. ఇప్పటికే 21 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. 16 నర్సింగ్ కళాశాలలతో మరి ప్రజలకు ఒక ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించే ఏర్పాటు చేశారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్. ఇప్పుడు ఆన్లైన్లో 16 నర్సింగ్ కళాశాలల్ని ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య రంగంలో తెలంగాణ వ్యాప్తంగా 16 కొత్త నర్సింగ్ కళాశాలలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మంజూరై అతి తక్కువ వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాయి. కొత్త కళాశాలల ద్వారా 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సు అందుబాటులోకి తీసుకువచ్చారు. 21గా ఉన్న కాలేజీలను 37కు చేర్చారు. 1400గా గల సీట్లను 2360గా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా కోర్సు పూర్తి చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి కాలేజీకి 26 కోట్ల రూపాయలతో పక్కా భవనాలు, విద్యార్థులకు హాస్టల్ సదుపాయం, అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మొత్తంగా 467 కోట్ల రూపాయలు వెచ్చించింది. గతంలో కేవలం 11 మాత్రమే ఉన్న ప్రభుత్వ అలైడ్ హెల్త్ కేర్ కాలేజెస్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 39 కళాశాలలకు పెంచారు. తద్వారా 1412గా ఉన్న సీట్ల సంఖ్య 3122కి పెరగడం జరిగింది. అందుబాటులో గల కోర్సులు డిఎంఐటి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, డిఎంఐటి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్స్, డిఎంఎస్ఓటిటి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్, డిఓఏ డిప్లొమా ఇన్ ఆప్థాలమిక్ అసిస్టెంట్ కోర్స్, డిఈసిజి డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్, డిడిఐఏఎల్వై డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్, డిఏఎన్ఎస్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్. 29 జనవరి 2024న మాట ఇచ్చారు. 2 డిసెంబర్ 2024న ప్రారంభోత్సవం చేయడం ఆయన కార్యదీక్షకు నిదర్శనం. తల్లులు చెల్లెలు ఖుషీగా కేకలు పెడుతున్నారు. మీ దోస్తులు ఇంకా వేలాది మంది వస్తున్నారు కదా. ఒకసారి నిలబడి చప్పట్లు కొట్టండి అందరూ, నర్సింగ్ స్టూడెంట్స్ అంతా. థ్యాంక్ యూ. తెల్లని మల్లెల్లా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న తల్లులకి శుభాకాంక్ష అందిస్తూ ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఆరంభిస్తున్నారు. ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ల వల్ల మరి ప్రత్యేకమైన ఆరోగ్య సేవలు అందుతాయి. ప్రత్యేక ఆరోగ్య శిక్షణ పొందిన నిపుణులు, కౌన్సిలర్లు మైత్రి క్లినిక్లలో వాళ్ళకి సహాయం అందిస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు స్విచ్ ఆన్. ఆన్లైన్లో ఇప్పుడు మైత్రి క్లినిక్లను ఆరంభిస్తారు. మహిళలకు ఉచిత బస్సుతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత. అదిగో మైత్రి ట్రాన్స్ క్లినిక్, సమాన గౌరవం, సమగ్ర వైద్యం. భారతదేశంలోనే ప్రప్రథమంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు వీరి అభ్యున్నతి కొరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తికి సమాన గౌరవం, సమగ్ర ఆరోగ్యం అందుబాటులో ఉంచడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో ఈ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీరి పూర్తి ఆరోగ్య సమస్యలపై శిక్షణ పొందిన డాక్టర్, వర్చువల్ కౌన్సిలర్ మరియు ఒక కమ్యూనిటీ ఛాంపియన్ ఈ మైత్రి ట్రాన్స్ క్లినిక్ లో ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సేవలందిస్తారు. మైత్రి ట్రాన్స్ క్లినిక్, సమాన గౌరవం, సమగ్ర వైద్యం, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మరియు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంపూర్ణ సహకారంతో శ్రీకారం.
మహిళా శిశు వికలాంగులు వయోధికులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ,